ఒక పావుబాజీ బండి ఎంతో పెద్ద కేసును విచారిస్తున్న కర్ణాటక పోలీసులకు క్లూగా మారింది. ఎలాంటి ఆధారము లేక ఎంత వెతికినా నిందితులు దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలో వారికి ఒక దారి చూపించింది. దాని ఆధారంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు వెళ్లి విచారణ చేసిన పోలీసులు అనూహ్యమైన రీతిలో కేసును ముందుకు నడిపించారు. ఆ రోజు 2025 జూలై 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:15 అవుతోంది. కర్ణాటక కలబురిగిలో ఎప్పుడూ రద్దీగా ఉండే సర్ఫా బజార్లో ఒక జ్యువెలరీ షాపు అది. ఆ షాపు యజమాని పేరు మాలిక్ మారతొల్లా. సరిగ్గా అదే సమయంలో నిసార్ అనే వ్యక్తి మసీదులో నమాజు ముగించుకుని తిరిగి వస్తున్నాడు. దారిలో ఉన్న ఆ జ్యువెలరీ షాపు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రతి శుక్రవారం తనతో కలిసి నమాజుకు వచ్చే మాలిక్ ఈ రోజు మసీదుకు రాకపోవడంతో అసలు ఏమైందో చూద్దామని అతనిని వెతుక్కుంటూ నిసార్ ఆ షాప్లోకి వెళ్ళాడు. నిజానికి అది కేవలం నగలు అమ్మే జ్యువెలరీ షాప్ మాత్రమే కాదు, లోపల ఒక పెద్ద వర్క్ షాప్ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద నగల షాప్లకు కావాల్సిన రకరకాల ఆభరణాలను ఆర్డర్ల మీద ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ సుత్తుల చప్పుళ్ళు పని వాళ్లతో బిజీగా ఉండే తన స్నేహితుడైన మాలిక్ మారతొల్లా షాపులోకి నిసార్ అడుగుపెట్టేసరికి సమయం కరెక్ట్గా మధ్యాహ్నం 1:20 అయింది. అయితే లోపలికి వెళ్ళిన నిసార్ అక్కడున్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మాలిక్ను ఒక కుర్చీకి కట్టేసి ఉంచడం చూసి ఆశ్చర్యపోయాడు. కేకలు వేయకుండా అతని నోట్లో గుడ్డలు కూడా కుక్కారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి మాలిక్ నోట్లో ఉన్న గుడ్డలను తీసేశాడు. ఆ తర్వాత కట్లను విప్పాడు. అసలు ఏమైందిరా అని అడిగాడు. అప్పటికే మాలిక్ జరిగిపోయిన దారుణానికి భయంతో వణికిపోతున్నాడు. కాసేపయ్యాక అసలేం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. రేయ్, ఇక్కడికి సడన్ గా 3 వ్యక్తులు వచ్చారు. నన్ను ఇలా కుర్చీకి కట్టేశారు. ఆ తర్వాత షాపులో ఉన్న బంగారం అంతా ఎత్తుకెళ్లారు అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాట వినగానే అస్సలు ఆలస్యం చేయకుండా పోలీసులకు నిస్సార్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత షాపు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టుపక్కల ఉన్న దుకాణదారులందరినీ పిలిచి విషయం చెప్పాడు. రద్దీగా ఉండే బజార్లో పట్టపగలే ఇంత పెద్ద దోపిడీ జరిగిందని వినగానే వ్యాపారులంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో చూడాలని జ్యువెలరీ షాపు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. గుంపులుగా వచ్చిన ఆ జనం అంతా లోపలికి వెళ్ళబోతుంటే నిసార్ వారిని అడ్డుకున్నాడు. ఎవరూ లోపలికి వెళ్ళొద్దు, కాసేపు ఆగండి, ముందు పోలీసులు రానివ్వండి. మనమందరం లోపలికి వెళ్తే క్రైమ్ సీన్ మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత దొంగలను పట్టుకోవడానికి కావాల్సిన వేలిముద్రలు, సాక్ష్యాలు పోలీసులకు దొరకవు అని నిసార్ అందరినీ వెనక్కి నెట్టేశాడు. అప్పటికే షాపు లోపల నుండి బయటకు వచ్చిన మాలిక్ ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో ఇంకా వణుకుతూనే ఉన్నాడు. తన చుట్టూ చేరిన వారికి జరిగిన ఆ ఘోరమైన సంఘటనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. కాసేపట్లోనే జ్యువెలరీ షాపుకు పోలీసులు వచ్చారు. జీపు దిగిన పోలీసు అధికారులకు మాలిక్ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. సార్, అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 12:15. అప్పుడు 3 వ్యక్తులు ముఖాలకు నల్లటి మాస్కులు ధరించి లోపలికి వచ్చారు. వారి చేతుల్లో తుపాకీ, కత్తులు ఉన్నాయి. ప్రాణభయంతో అరిచే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా మీద పడి నోట్లో గుడ్డలు కుక్కేశారు. తాడుతో కుర్చీకి కదలకుండా కట్టేశారు. ఆ తర్వాత రూమ్ లోపల ఉన్న లాకర్లను బద్దలు కొట్టి అందులో దాచిన బంగారం, నగదును బ్యాగుల్లో సర్దుకుని కళ్ళ ముందే పారిపోయారని కన్నీరు పెట్టుకున్నాడు. పట్టపగలు ఇంతమంది జనం తిరిగే ఇంత పెద్ద బజార్లో ఇలాంటి దొంగతనం జరగడం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఎంత బంగారం పోయిందని పోలీసులు ఆరా తీశారు. 850 గ్రాముల బంగారం, 5 లక్షల నగదు పోయిందని మాలిక్ మారతొల్లా చెప్పాడు. అయితే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాప్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులకు మాలిక్ ఏ వివరాలైతే చెప్పాడో సరిగ్గా అలాగే మధ్యాహ్నం 12:15 3 వ్యక్తులు ముఖాలకు ముసుగులు వేసుకుని షాపులోకి నడుచుకుంటూ వచ్చారు. వెంటనే మాలిక్ను తుపాకీ, కత్తులతో బెదిరించారు. ఇదంతా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఆ వీడియోను ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా నిశితంగా గమనిస్తున్న పోలీసులకు ఒక సందేహం కలిగింది. దొంగలు లోపలికి వచ్చి దోపిడీ చేసిన తర్వాత ఆ ముఠా చేసిన కొన్ని పనులు పోలీసులకు డిఫరెంట్గా అనిపించాయి. ఎందుకంటే ఆ దొంగలకు ఆ షాప్లో లాకర్ ఎక్కడ ఉందో ముందే పక్కాగా తెలిసినట్టుగా, ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా ఖచ్చితంగా నేరుగా ఆ లాకర్ ఉన్న వైపుకే వెళ్ళారు.
మాలిక్ను ఎంత బెదిరించినా అతను నోరు విప్పి లాకర్ ఇక్కడే ఉందని చెప్పలేదు. కనీసం సైగ కూడా చేయలేదు. అయినా సరే ఆ ముసుగు దొంగలు వేరే ఎక్కడా వెతకకుండా, అస్సలు టైం వేస్ట్ చేయకుండా నేరుగా ఆ లాకర్ దగ్గరికే వెళ్ళి కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అందులోని బంగారం, నగదునంతా తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకుని పారిపోయారు. సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్న ఈ తీరును చూశాక ఈ షాపు గురించి, ఇక్కడి రహస్యాల గురించి బాగా తెలిసిన వాళ్లే పక్కా ప్లాన్తో ఈ పని చేశారని పోలీసులకు అర్థమైపోయింది. నిజంగానే ఇది తెలిసిన వాళ్ళు చేసిన పనేనా? ఒకవేళ తెలిసిన వాళ్లే అయితే ముఖాలకు ముసుగులు ధరించిన ఆ అపరిచితులు ఎవరు? పోలీసులు ఈ మిస్టరీని ఛేదించడానికి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వరకు వెళ్లాల్సి వచ్చింది. అన్నింటికీ మించి ఈ దొంగతనం వెనుక దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా యజమాని మాలిక్ దాచిన ఆ అసలు నిజం ఏంటి? కర్ణాటక పోలీసులు ఒక్కో ముడిని విప్పుతూ చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. కేసు తీవ్రతను గమనించిన పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మిస్టరీని ఛేదించడం కోసం 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒక్కో టీంకు ఒక్కో కీలకమైన బాధ్యతను అప్పగించారు. అందులో ఒక టీం ఆ జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్న రోడ్డుపై మరియు ఆ చుట్టుపక్కల జంక్షన్లలో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టాలి. దొంగలు ఏ దారి గుండా వచ్చారు, దోపిడీ తర్వాత ఏ వైపు పారిపోయారు అనే ఆచూకీ వెతకడం కోసం ఆ టీం తన పనిని ప్రారంభించింది. ఇక రెండో టీం అసలు ఏం జరిగిందో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి యజమాని మాలిక్ను చాలా వివరంగా విచారించడం మొదలుపెట్టింది. షాప్ లోపల ఉన్న విజువల్స్తో పాటు ఆ సమయంలో రోడ్డు మీద రికార్డ్ అయిన విజువల్స్ కూడా సేకరించి వాటిని పూర్తిగా విశ్లేషిస్తే ఖచ్చితంగా ఆ దొంగతనం చేసిన ముఠా గురించి ఏదో ఒక బలమైన క్లూ దొరుకుతుందని పోలీసులు భావించారు. ఇక మూడో టీం రంగంలోకి దిగి గతంలో కలబురిగిలో కానీ లేదా చుట్టుపక్కల జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే సరిగ్గా ఇదే పద్ధతిలో, అంటే ముసుగులు వేసుకుని నోట్లో గుడ్డలు కుక్కి జ్యువెలరీ షాపుల్లో ఏమైనా నేరాలు జరిగాయా అని పాత రికార్డులను వెతకడం మొదలుపెట్టింది. ఒకవేళ గతంలో ఎక్కడైనా ఇలా జరిగి ఉంటే కేసు సాల్వ్ చేయడం ఈజీ అవుతుందని ఆ వివరాల కోసం వెతికింది. సాధారణంగా చాలామంది దొంగలకు ఒకే పద్ధతిలో, ఒకే శైలిలో దొంగతనం చేయాలనే అలవాటు బలంగా ఉంటుంది. తాము చేసే నేరంలో ఒక రకమైన టెక్నిక్ను పదే పదే వాడటం అనేది దొంగల ముఠాలకు ఒక రకమైన ఐడెంటిటీ, అంటే వారి సంతకం లాంటిది అన్నమాట. నేరం జరిగిన పద్ధతి ఒకేలా ఉంటే అది ఏ గ్యాంగ్ చేసిందనేది పోలీసులు చాలా సులభంగా కనిపెట్టవచ్చు. ఇలా పోలీసులు పళ్ళు విధాలుగా విచారణను వేగవంతం చేశారు. అయితే ఇప్పుడు మాలిక్ చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు విచారణలో పోలీసులకు చాలా సహకరిస్తాయి. అందువల్ల అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు నోట్ చేసుకున్నారు. మాలిక్, ఆ దొంగలు లోపలికి వచ్చినప్పుడు తమలో తాము ఏమైనా మాట్లాడుకోవడం నీకు వినబడిందా? వాళ్ళు మాట్లాడిన భాషను బట్టి వాళ్ళు కర్ణాటక వాళ్ళ లేక వేరే ఏదైనా రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళ అని పోలీసులు అడిగారు. ఆ ప్రశ్న అడగగానే మాలిక్కు ఏదో గుర్తొచ్చినట్లుగా కళ్ళు పెద్దవి చేసి, అవును సార్, వాళ్ళు లోపల ఉన్నంతసేపు తమలో తాము చాలా వేగంగా హిందీలో మాట్లాడుకున్నారని చెప్పాడు. ఆ ఒక్క సమాధానంతో వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు కాదనే స్పష్టమైన సూచన పోలీసులకు దొరికింది. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి అంతర్రాష్ట్ర నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీ, బీహార్ లేదా పక్క రాష్ట్రాల్లోని కొన్ని దొంగల గ్రామాల నుండి ఇలాంటి ప్రొఫెషనల్ ముఠాలు ప్రత్యేకంగా స్కెచ్ వేసుకుని సుదూర ప్రాంతాలకు వస్తున్నాయి. జ్యువెలరీ షాపులను, ఏటీఎంలను, పెద్ద పెద్ద బ్యాంకులను టార్గెట్ చేసుకుని దోచుకెళ్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన ఏ ముఠా అయినా ఇక్కడికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులకు అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో పోలీసుల 4వ టీం జ్యువెలరీ షాప్ చుట్టుపక్కల ఉన్న బజార్లోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న మిగతా షాపుల యజమానులను, అక్కడ పనిచేసే కుర్రాలను, అసలు ఆ సమయంలో ఆ దారి గుండా వెళ్ళిన వారిని ఇలా ప్రతి ఒక్కరిని పిలిచి ఆరా తీస్తున్నారు. వారిని లోతుగా విచారిస్తే ఏదో ఒక చిన్న రహస్యమైన తెలుస్తుందనేది పోలీసుల నమ్మకం. ఎందుకంటే ఎప్పుడు జనంతో కిటకిటలాడే ఆ సందులోకి ఎవరికంటా పడకుండా దొంగలు అంత ఈజీగా రావడం అసాధ్యం.
సాధారణంగా యజమాని మాలిక్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కు తన షాపును మూసేసి నమాజ్ కోసం మసీదుకు వెళ్తాడు. మళ్ళీ ప్రార్థన ముగించుకుని 1:15కు తిరిగి వస్తాడు. అయితే అతను మసీదుకు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా, అంటే కరెక్ట్గా మధ్యాహ్నం 12:15కు ఆ ముసుగు దొంగలు షాపులోకి ఎంటర్ అయ్యారు. దీన్ని బట్టి పోలీసులకు ఒక విషయం అర్థమైంది. మాలిక్ యొక్క దినచర్య గురించి, అతని టైమింగ్స్ గురించి ఆ దొంగలకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఆ షాప్లో వేరే కస్టమర్లు ఎవరు ఉండరని, ఆ సమయానికి వెళ్ళడం వల్ల ఎలాంటి అడ్డంకులు రావని తెలిసిన వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరూ కరెక్ట్గా ఆ టైంకి రారు. మాలిక్ మధ్యాహ్నం మసీదుకు వెళ్తాడని తెలిసిన ఎవరో అతను షాపు మూసి బయటకు వెళ్ళకముందే ఎలాగైనా లోపలికి చేరాలని టైం టు టైం ప్లాన్ చేశారు. అంతేకాదు, ఆ సమయంలో వర్క్ షాప్లో పనిచేసే మిగతా కార్మికులు ఎవరూ ఉండరని కూడా వారికి ముందే తెలుసు. విచారణలో పోలీసులు ఈ విషయాలను కనిపెట్టారు. సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీని తీక్షణంగా చూస్తున్న పోలీసులకు మరో కీలకమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన జరిగిన 12:15 నుండి 12:25 మధ్య సమయంలో షాపు బయట ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటూ ఇటూ తిరుగుతూ కాపలాగా నిలబడి ఉండడం పోలీసులు కెమెరాలో చూశారు. షాకింగ్ విషయం ఏంటంటే అతను కూడా ముఖానికి ముసుగు ధరించే ఉన్నాడు. అంటే లోపలికి వెళ్ళిన ముగ్గురే కాకుండా బయట నిలబడిన ఈ 4వ వ్యక్తి కూడా ఆ ముఠాలో ఉన్నాడన్నమాట. లోపల కుర్చీకి కట్టేయబడి ఉన్న మాలిక్కు ఈ బయటి వ్యక్తి గురించి అస్సలు తెలియదు. అందుకే అతను పోలీసులకు ఈ విషయం చెప్పలేకపోయాడు. కానీ డేగ కన్నుతో వెతుకుతున్న పోలీసులు ఇప్పుడు ఆ 4వ వ్యక్తిని స్క్రీన్ మీద స్పష్టంగా చూశారు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టల రంగు, డిజైన్ను పోలీసులు ప్రత్యేకంగా తమ డైరీలో నోట్ చేసుకున్నారు. అలాగే లోపల దోపిడీకి పాల్పడిన మిగతా దొంగల బట్టలను కూడా నిశితంగా గమనించారు. అసలు ఆ బట్టలు వేసుకునే వ్యక్తులు ఈ దొంగతనం జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఎక్కడ తిరిగారు, ఎక్కడి నుండి వచ్చారు అని కనిపెట్టడానికి పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీసులు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని వ్యాపార సంస్థల నుండి, రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల నుండి ఫుటేజీ సేకరించారు. నేరస్తులు సరిహద్దులు దాటిపోక ముందే వారిని పట్టుకోవాలనే కసి పోలీసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమికంగా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ పనులన్నీ చకచకా పూర్తి చేసి దర్యాప్తు బృందాలు అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. సేకరించిన వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఒకానొక కెమెరాలో ఊహించని విధంగా కీలకమైన సమాచారం దొరికింది. ఒక వీధి చివర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో పోలీసులకు ఆసక్తికరమైన విషయం కనిపించింది. జ్యువెలరీ షాప్లోకి చొరబడిన ఆ ముసుగు దొంగలు ఎలాంటి బట్టలు వేసుకున్నారో సరిగ్గా అలాంటి దుస్తులనే ధరించిన 3 వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉండడం స్పష్టంగా కనిపించింది. అయితే అక్కడ ఆ 3 మాత్రమే లేరు, వారితో పాటు మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. మొత్తం 5 కలిసి చాలా సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. కొంచెం దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కెమెరాలో ఆ దృశ్యం రికార్డ్ అయింది. ఇక రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జ్యువెలరీ షాప్లో దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ముసుగు దొంగలు నడిచిన విధానం, వారి బాడీ లాంగ్వేజ్ విజువల్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి. దాన్ని ఫోరెన్సిక్ స్టైల్లో క్షుణ్ణంగా విశ్లేషించగా ఆ చెట్టు కింద నిలబడి మాట్లాడుతున్న వారి నడక తీరు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. పోలీసుల దృష్టి ఇప్పుడు ఆ చెట్టు కింద కనిపించిన 5 ముఠా మీద పడింది. అక్కడి నుండి ఆ 5 ఎటువైపు వెళ్లారనేది రూట్ మ్యాప్ ద్వారా ఒక్కో కెమెరాను లింక్ చేసుకుంటూ పోలీసులు ఫాలో అయ్యారు. అలా విజువల్స్ చూస్తూ ఫాలో చేసుకుంటూ వెళ్ళిన దర్యాప్తు బృందానికి అదే రోజు ఆ వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోకి వచ్చిన మరికొన్ని విజువల్స్ ఇతర షాపుల కెమెరాల్లో దొరికాయి. చివరకు ఆ 4 వ్యక్తులు ఒకే దారిలో రాకుండా 4 వేర్వేరు దిశల నుండి నడుచుకుంటూ వచ్చి ఆ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్నారు. మొదట ఒక చోట ముఠా అంతా కలిసి మీటింగ్ జరుపుకున్న తర్వాతే ఎవరికీ అనుమానం రాకుండా వారు 4 వైపులకు వెళ్ళిపోయి చివరకు మళ్ళీ అదే కాంప్లెక్స్ ముందుకు వచ్చి కలిశారని పోలీసులకు అర్థమైంది. అసలు ఎందుకు వారు అలా విడిపోయి మళ్ళీ నాటకీయంగా ఇక్కడే కలిశారు అనే సందేహం పోలీసుల మైండ్ను తొలిచేస్తోంది. ఆ తర్వాత స్క్రీన్పై పోలీసులకు దొరికిన మరో షాకింగ్ విజువల్ ఏంటంటే మాలిక్ షాపు ముందు ఎవరూ రాకుండా కాపలాగా నిలబడిన ఆ ముసుగు వ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు. బయట కాపలాగా ఉన్న ఆ వ్యక్తి విజువల్స్ ను కింద రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చిన ఆ 4 విజువల్స్ తో పక్క పక్కన పెట్టి చూసినప్పుడు
వారి ఒంటి మీద ఉన్న బట్టలు ఒకేలా ఉన్నాయని స్పష్టమైంది. కానీ అక్కడ ఒకే ఒక పెద్ద తేడా ఉంది. కింద రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముఖానికి ఎలాంటి ముసుగు లేదు. అతని ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ పైన జ్యువెలరీ షాపు ముందు కాపలాగా నిలబడినప్పుడు మాత్రం అతను ముఖానికి నల్లటి ముసుగు ధరించి ఉన్నాడు. జ్యువెలరీ షాపు లోపల కూడా సరిగ్గా ఇదే మాయ జరిగింది. కింద ముసుగు లేకుండా తిరిగిన ఆ ముగ్గురు వ్యక్తులే పైకి వెళ్లేసరికి ముసుగులు ధరించి లోపలకు దూసుకు వెళ్లారని పోలీసులకు తెలిసింది. కానీ వారు ఏ సందులో ఏ సమయంలో ఆ ముసుగులు ధరించారనేది మాత్రం చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క సీసీటీవీ కెమెరాలోనూ రికార్డు కాలేదు. పోలీసు అధికారులు ఆ విజువల్స్ ను రకరకాల కోణాల్లో విశ్లేషించారు. చెట్టు కింద నుండి ఫాలో చేస్తూ వచ్చిన ఆ ముఠాకు ఈ జ్యువెలరీ షాప్లో దొంగతనానికి సంబంధం ఉందా లేదా అని ఎన్నో విధాలుగా ఆలోచించారు. సంబంధం ఉందని చెప్పడానికి పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం వారి ఒంటి మీదున్న బట్టలు. దొంగతనం జరిగిన సమయంలో వారు వేసుకున్న బట్టలు, చెట్టు కింద నిలబడినప్పుడు వారు వేసుకున్న బట్టలు ఒక్కటే కావడంతో వీళ్ళే ఆ దొంగతనం చేశారని పోలీసులకు నమ్మకం కుదిరింది. కానీ అసలు వీరంతా ఎవరు, ఏ ప్రాంతం నుండి వచ్చారన్నదే ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న. వెంటనే పోలీసులు ముసుగు లేకుండా ఉన్న వారి ఫోటోలను ప్రింట్ తీయించి ఆ బజార్లోని ప్రతి ఒక్క షాపుకు వెళ్ళి వాటిని చూపించారు. ఆ ఫోటోల్లో ఉన్న వారిని మొదట్లో ఎవరూ గుర్తుపట్టలేదు. తామెప్పుడు వారిని ఈ బజార్లో చూడలేదని, వారు తమకు తెలియదని చెప్పారు. ఇలాంటి క్లూలు లేక పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ఆ ఫోటోలను నిశితంగా చూసి అందులోని ఒకరిని గుర్తుపట్టాడు. సార్, ఇతను నాకు బాగా తెలుసు, పేరు గుర్తులేదు, కానీ ఎక్కడో చూసినట్లు అనిపిస్తోందని అన్నాడు. ఒక ముఖ్యమైన ఆధారం దొరికిందని పోలీసులు ఆనందపడుతున్న సమయంలో పక్కనే నిలబడి ఉన్న ఒక పావుబాజీ బండి అతను ఆ ఫోటోలో వైపు చూశాడు. అందులోని ఒక వ్యక్తిని గుర్తుపట్టాడు. సార్, ఇతను నాకు చాలా బాగా గుర్తున్నాడు. గత శుక్రవారం మధ్యాహ్నం నా బండి దగ్గరకు వచ్చి హడావిడిగా పావుబాజీ కొన్నాడని చెప్పాడు. అతను అంత నమ్మకంగా చెప్పగానే పోలీసులు చాలా సంతోషపడ్డారు. మరి బజార్లోకి రోజుకు 100 మంది వస్తుంటారు కదా, అతను నీకు ఎందుకు అంత ప్రత్యేకంగా గుర్తున్నాడని పోలీసులు ప్రశ్నించారు. దానికి ఆ పావుబాజీ వ్యక్తి ఏం చెప్పాడంటే, సార్, ఆ రోజు శుక్రవారం కావడంతో నేను మసీదుకు వెళ్ళడానికి నా బండినంతా సర్దేసి వెళ్తుండగా అతను కంగారుగా నా దగ్గరకు వచ్చాడు. అందుకే అతను నాకు అంత గట్టిగా గుర్తుండిపోయాడని జవాబిచ్చాడు. అప్పుడు పోలీసులు అతన్ని మరింతగా ఆరా తీశారు. ఏవండి, మీరు మామూలుగా ప్రతి శుక్రవారం ఎన్ని గంటలకు బండి కట్టేసి మసీదుకు బయలుదేరుతారు అని అడిగారు. దానికి అతనేం చెప్పాడంటే, సార్, నేను ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:15 కంటే ముందే ఇక్కడ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన కంటే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే లోపు మిగిలిన షాపుల వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు అందరం కలిసి లోపలికి వెళ్తామని చెప్పాడు. అతను ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా వెళ్లే సమయాన్ని బట్టి ఆ వివరాలన్నీ పోలీసుల ముందు పెట్టాడు. వెంటనే పోలీసులు ఆ రోజు నీ దగ్గర ఏమేం కొన్నాడు అని ఆరా తీశారు. దానికి అతను పావుబాజీ మాత్రమే కొన్నాడని, అతను అప్పుడు ఏదో కంగారులో ఉన్నట్లు అనిపించిందని చెప్పాడు. అప్పుడు పోలీసులు అసలైన ప్రశ్న వేశారు. అతను నీకు ఆ పావుబాజీకి సంబంధించిన డబ్బులు ఎలా ఇచ్చాడు అని అడిగారు. అతను నాకు క్యాష్ ఇవ్వలేదు, ఫోన్ పే చేశాడని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ఆ మాట విన్న పోలీసులు వెంటనే నీ ఫోన్ బయటకు తీయి అన్నారు. అతను తన ఫోన్ ఓపెన్ చేసి ఆ శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 12:30 మధ్య జరిగిన లావాదేవీల హిస్టరీని చెక్ చేశాడు. 12 గంటల తర్వాత జరిగిన ఒకే ఒక ట్రాన్సాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. అది కరెక్ట్గా ₹30 ఫోన్పే ట్రాన్సాక్షన్. కేవలం ₹30కు పావుబాజీ తిని ఆ దొంగ తన డిజిటల్ వ్యాలెట్ నుంచి వ్యాపారి అకౌంట్కు డబ్బులు పంపాడు. పోలీసులకు ఆ పావుబాజీ వ్యక్తి నుండి కేసును మలుపు తిప్పే కీలకమైన సమాచారం దొరికింది. పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడిని, దానికి లింక్ అయి ఉన్న డేటాను సేకరించారు. ఆ డిజిటల్ క్లూ ఆధారంగా డబ్బులు పంపిన ఆ అపరిచిత వ్యక్తి అసలు ముఖం ఏంటో, అతని పేరు ఏంటో తెలుసుకోవడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. ₹30 చెల్లించిన ఆ వ్యక్తి పేరు ఫరూక్ అహ్మద్ మాలిక్. అతనితో మాట్లాడుతున్న 4 వ్యక్తులే జ్యువెలరీ షాప్లోకి వెళ్లి దొంగతనం చేశారు. ఆ 4 ఒకరు బయట కాపలాగా ఉండగా మిగిలిన 3 లోపలికి వెళ్లారు. పోలీసులు ఫరూక్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అతను పశ్చిమ బెంగాల్కు చెందినవాడని, అతనికి 40 ఏళ్లు ఉంటాయని తెలిసింది.
పోలీసులు అతని వివరాలు సేకరిస్తుండగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల వారు అతడిని గుర్తుపట్టారు. జ్యువెలరీ షాప్ యజమాని మాలిక్ కూడా ఫరూక్ ఫోటో చూడగానే అతనిని గుర్తుపట్టాడు. సార్, ఇతను ఇక్కడే ఒక జ్యువెలరీ షాపు నడిపేవాడు. నేను ఇతనికి కూడా నగలు చేసి ఇచ్చాను సార్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ షాప్ తీయడం లేదు, ఎందుకంటే అతను భారీ అప్పుల్లో ఉన్నాడని నైబర్స్ చెప్పారు. ఈ ఫరూక్ అనేవాడు జ్యువెలరీ షాపు యజమాని మాలిక్కు కస్టమర్ కాబట్టి అతని ఫోన్ నంబరు కూడా ఉండింది. ఫరూక్ ఫోన్ నంబర్ దొరకగానే పోలీసులు అతని కాల్ డేటా రికార్డులను సేకరించారు. ఆ డేటాను పరిశీలించగా పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన అయోధ్య ప్రసాద్ అనే వ్యక్తికి ఫరూక్ చాలాసార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన ఫిబ్రవరి 11వ తేదీన కూడా ఈ ఫరూక్ అనేవాడు అయోధ్య ప్రసాద్కు ఫోన్ చేశాడు. కానీ ఆ తర్వాత నుండి ఫరూక్, అయోధ్య ప్రసాద్ ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. పోలీసులు వెంటనే అయోధ్య ప్రసాద్ ఐడి కార్డును సర్వర్ నుండి సేకరించారు. అయోధ్య ప్రసాద్ ఫోటోను డౌన్లోడ్ చేయగానే పోలీసులకు ఒక విషయంపై స్పష్టత వచ్చింది. జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కంటే ముందు ఆ చెట్టు కింద కనిపించిన 5గురిలో ఒకడు ఈ అయోధ్య ప్రసాద్ అని కనిపెట్టారు. దొంగతనం జరిగిన సమయంలో ఫరూక్, అయోధ్య ప్రసాద్ ఆ జ్యువెలరీ షాపు పరిసరాల్లోనే ఉన్నారనే విజువల్స్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇంకా 3 వ్యక్తులు ఆ ముఠాలోనే ఉన్నారు కదా, వారు ఎవరని పోలీసులు వెతుకుతుండగా అయోధ్య ప్రసాద్ కాల్ డేటా రికార్డులు వచ్చాయి. అతను ముంబైకి చెందిన ఒక వ్యక్తితో నిరంతరం ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి డేటా సేకరించగా అతను సోహైల్ అని తెలిసింది. ఆ సోహైల్ ఐడి కార్డు సేకరించిన పోలీసులు ఆ చెట్టు కింద ఉన్న 3వ వ్యక్తి ఇతనే అని గుర్తించారు. అంటే ఫరూక్, అయోధ్య ప్రసాద్, సోహైల్ 3 ఆ చెట్టు కింద ఉన్నట్లు తేలింది. మరో 2 వ్యక్తులు ఎవరనేది తెలియాలి. ఈ సోహైల్ ముంబై సమీపంలోని నాసిక్లో ఉంటున్నాడని అతని అడ్రస్ ద్వారా తెలిసింది. అలాగే ఫరూక్, అయోధ్య ప్రసాద్ పశ్చిమ బెంగాల్ వాసులని కనిపెట్టారు. అయితే వీరిని పట్టుకోవడానికి ఒక పోలీస్ టీం పశ్చిమ బెంగాల్కు, మరో టీం ముంబైకి బయలుదేరాయి. వారి దగ్గర సోహైల్, అయోధ్య ప్రసాద్, ఫరూక్ల ఇంటి అడ్రస్లు ఉన్నాయి. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతుండగా సీసీటీవీ విజువల్స్ చూస్తున్న టీంకు కలబురిగి బస్ స్టేషన్ నుండి ఒక కీలకమైన సమాచారం దొరికింది. బస్ స్టేషన్ కు వస్తున్న వారిని ఒక్కొక్కరిగా పరిశీలిస్తుండగా పోలీసులు గుర్తించిన ఆ 3 ముఖాలు కనిపించాయి. ఫరూక్, అయోధ్య ప్రసాద్, సోహైల్ 3 వేర్వేరు దారుల ద్వారా బస్టాండ్కు చేరుకున్నారు. కానీ 3 ఒకే బస్సు ఎక్కారు. ఆ విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలీసులు ఆ బస్సును గమనిస్తుండగా చెట్టు కింద కనిపించిన మిగిలిన 2 వ్యక్తులు కూడా అదే బస్సు ఎక్కడం కనిపించింది. ఆ 5గురు కలిసి కలబుర్గి నుండి బస్సులో ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి. అందువల్ల పోలీసులు వెంటనే బస్ డిపోను సంప్రదించి బస్సు నెంబర్ చెప్పారు. ఆ బస్సు మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్తోందని తెలిసింది. అంటే ఆ ముఠా సభ్యులు అక్కడికి వెళ్ళి అక్కడి నుండి తమ సొంతూరులోకి పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. ఈ సమాచారాన్ని పశ్చిమ బెంగాల్, ముంబైకి వెళ్లిన బృందాలకు వెంటనే చేరవేశారు. పశ్చిమ బెంగాల్ వెళ్లిన పోలీసులు అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో అయోధ్య ప్రసాద్, ఫరూక్ ఇళ్లను కనిపెట్టారు. వారు అక్కడికి వెళ్లేసరికి ఫరూక్ కానీ, అయోధ్య ప్రసాద్ కానీ ఇంట్లో లేరు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారు ఎవరికీ ఫోన్ చేయకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత పోలీసులు చాలాసేపు వేచి చూడాల్సి రాలేదు. అదే రోజు రాత్రి అయోధ్య ప్రసాద్ తన ఇంటికి వచ్చాడు. ఎప్పుడూ వచ్చినట్లే బెల్ కొట్టాడు. అతని తల్లి తలుపు తీసింది. తల్లి తన కొడుకుతో ఏదైనా చెప్పే లోపే ఆమె వెనక ఉన్న పోలీసులు లటుక్కున పట్టుకున్నారు. ఇక్కడ అయోధ్య ప్రసాద్ దొరికినట్లే మరోవైపు ఫరూక్ కూడా తన ఇంట్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అతను కూడా అస్సలు ఊహించని విధంగా దొరికిపోయాడు. నాసిక్లో సోహైల్ కూడా పోలీసుల వలకు చిక్కాడు. 3 దొంగతనం ముగించుకుని తమ ఇళ్లకు చేరుకోగానే దొరికిపోయారు. ఆ 3ని పట్టుకున్న పోలీసులు మిగిలిన 2 వివరాలు అడిగారు. ముంబై నుండి కలబుర్గికి ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు పరిచయమైన అర్బాజ్, సాజిద్ అనే వ్యక్తులే ఆ మిగిలిన 2 సోహైల్ చెప్పాడు. వారిని పట్టుకునే లోపే పశ్చిమ బెంగాల్ నుండి ఫరూక్, అయోధ్య ప్రసాద్లను తీసుకుని ఒక టీం కలబుర్గికి చేరుకుంది. ముంబై నుండి సోహైల్తో మరో టీం వచ్చింది. నిజానికి సోహైల్ ముంబైలోని ఒక టైలర్ షాప్లో పనిచేసే కార్మికుడు. వీరిని పోలీసులు వారి స్టైల్లో విచారించారు. అప్పుడు వాస్తవాలు తెలిసాయి. ఫరూక్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఉండేవాడు. అక్కడ మంచి బిజినెస్ చేసేవాడు.
గల్ఫ్ నుండి తిరిగి వచ్చాక జ్యువెలరీ బిజినెస్ మొదలుపెట్టాడు. కానీ గత 3-4 నెలలుగా ఫరూక్కు సుమారు 40 లక్షల రూపాయల అప్పులు అయ్యాయి. దాంతో అతను పూర్తిగా కుంగిపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతోనే ఈ ప్లాన్ వేశాడు. ఫరూక్ తరచుగా తన నగలను మాలిక్ వర్క్ షాప్లోనే తయారు చేయించుకునేవాడు. తను ఇచ్చే డిజైన్ల ప్రకారం నగలు చేసే మాలిక్ దగ్గర ఎప్పుడూ భారీగా బంగారం ఉంటుందని ఫరూక్కు బాగా తెలుసు. శుక్రవారం మధ్యాహ్నం పనిచేసే కుర్రాళ్ళంతా మసీదుకు వెళ్తారని, మాలిక్ మాత్రం 12:30 వరకు అక్కడే ఉంటాడని అతను గమనించాడు. చాలాసార్లు ఆ వర్క్ షాప్కు రావడం వల్ల మాలిక్ అలవాట్లన్నీ ఫరూక్కు తెలుసు. ఈ విషయాన్ని అతను తన స్నేహితుడైన అయోధ్య ప్రసాద్కు చెప్పాడు. అయోధ్య ప్రసాద్ అప్పటికే ఒక పెద్ద సమస్యలో ఉన్నాడు. అతని భార్యకు గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఆమె చికిత్స కోసం అతనికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమే అని అయోధ్య ప్రసాద్ నిర్ణయించుకున్న సమయంలోనే ఫరూక్ ఈ ప్లాన్తో అతని దగ్గరకు వచ్చాడు. అయోధ్య ప్రసాద్కు ముంబైలో ఉన్న సుహైల్ తెలుసు. అందుకే అతను సుహైల్ను సంప్రదించాడు. ఆ సుహైల్ స్నేహితులే ఇందాక చెప్పుకున్న సాజిద్ మరియు అతని స్నేహితుడు. ఈ 5గురు కలిసి నెల రోజుల పాటు మాలిక్ షాప్లో దొంగతనం ఎలా చేయాలని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. వారు అలా ప్లాన్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. మాలిక్ దగ్గరకు బంగారం తెచ్చే వ్యాపారులు ఎవరూ కూడా అసలు ఎంత బంగారం ఇచ్చారో లెక్కల్లో ఉండదు. ఎందుకంటే స్మగ్లింగ్ ద్వారా లేదా ఇతర ఇల్లీగల్ మార్గాల ద్వారా వచ్చే బంగారం జ్యువెలరీ షాప్లకు వస్తుంది. దొంగలు అమ్మే బంగారాన్ని కరిగించి ఇచ్చేది కూడా మాలికే. కాబట్టి అతని దగ్గర లెక్కల్లో లేని బంగారం చాలా ఉంటుందని ఫరూక్కు బాగా తెలుసు. అతడిని టార్గెట్ చేస్తే భారీగా బంగారం దొరుకుతుందని ఫరూక్ తన అనుభవంతో కనిపెట్టాడు. ఫరూక్ మరియు అయోధ్య ప్రసాద్ షాపు గురించి సుహైల్కు చెప్పినప్పటికీ దొంగతనం చేయాల్సింది సుహైల్ టీం కాబట్టి అతను స్వయంగా షాపును పరిశీలించాలని అనుకున్నాడు. అందుకే జూలై 1న సుహైల్ ఆ షాపుకు వెళ్ళాడు. అతను ఒక ఎలక్ట్రీషియన్ లాగా నటించి షాప్లో ఏమైనా ఎలక్ట్రిక్ పనులు ఉన్నాయా అని మాలిక్ను అడిగాడు. సాధారణంగా ఏదైనా పని ఉంటే మాలికే ఎలక్ట్రీషియన్ను పిలిపిస్తాడు. కానీ ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఇలా అడగడం ఇదే మొదటిసారి. కానీ సుహైల్ అక్కడికి వెళ్ళింది కేవలం షాపు లోపల ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. ఫరూక్ ఆ షాప్కు చాలాసార్లు వెళ్ళినప్పటికీ అతను దొంగతనానికి రాలేదు. ఎందుకంటే మాలిక్కు ఫరూక్ ముఖం బాగా తెలుసు. సుహైల్ అంతా చూసుకున్నాక జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12:15కు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే షాప్లోకి వెళ్ళి దొంగతనం పూర్తి చేసి బంగారంతో బయటకు వచ్చారు. ముందుగా ఫరూక్ యొక్క మూసి ఉన్న పాత షాపులో ఆ బంగారాన్ని కరిగించారు. అందులో కొంత బంగారాన్ని అమ్మేశారు కూడా. ఈ విషయాలన్నీ దొంగలు ఒప్పుకుంటున్న సమయంలో పోలీసులు మాలిక్ను గట్టిగా ప్రశ్నించారు. ఎందుకంటే ఫరూక్ సుహైల్ దగ్గర నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం అక్షరాల 2 కిలోల 900 గ్రాములు. కానీ మాలిక్ మొదట కేవలం 850 గ్రాములే పోయిందని చెప్పాడు. అంటే అతను చెప్పిన దానికంటే 2 కిలోల బంగారం ఎక్కువే దొరికింది. అంటే మాలిక్ తన షాపులో పోయిన బంగారాన్ని తక్కువ చేసి చెప్పాడన్నమాట. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా నల్ల బంగారాన్ని కొని నగలు చేసే ముఠాతో మాలిక్కు సంబంధం ఉందని పోలీసులు అనుమానించారు. మరోవైపు తప్పించుకున్న మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇదే సమయంలో పోలీసులు మీడియా ముందుకు వచ్చి ఈ కేసును ఎలా ఛేదించారో వివరించారు. కేవలం ఒక 30 రూపాయల పావుబాజీ బిల్లే పోలీసులను ఫరూక్ దగ్గరకు చేర్చింది. ఫరూక్ ఆ రోజు డిజిటల్ పేమెంట్ చేయడం వల్లే కేవలం 4 రోజుల్లోనే దొంగలు దొరికిపోయారు. నేరస్తులు చేసే చిన్న పొరపాటే పోలీసులకు పెద్ద సాక్ష్యంగా మారింది. చివరకు ఒక పావుబాజీ బిల్లు వల్ల 2 కిలోల కంటే ఎక్కువ బంగారం దొరికింది. ఆ మిగిలిన 2 దొంగలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.